వైసీపీ నేత జోగి రమేష్ పై కృష్ణా జిల్లా పెనమలూరు టీడీపీ నేత బోడే ప్రసాద్ ధ్వజమెత్తారు. ఎన్నికల సమయంలో టిట్కో ఇండ్ల పంపిణీ అంటూ జోగి రమేష్ కొత్త నాటకానికి తెరలేపారని ఆయన మండిపడ్డారు. ఈ నేపథ్యంలో టీడీపీ ఆధ్వర్యంలో నిరసన కార్యక్రమాన్ని చేపట్టారు. టీడీపీ హయాంలో 70% పూర్తయిన ఇళ్లను వైసీపీ ప్రభుత్వంలో పూర్తి చేయలేని అసమర్థ మంత్రి అంటూ నినాదాలు చేశారు. ఆసరా పేరుతో సభలు నిర్వహించి లక్షలాది రూపాయల ప్రజాధనాన్ని దుర్వినియోగం చేస్తుందని ఆయన విమర్శించారు. తాము అధికారంలోకి వచ్చిన 6 నెలల్లో పనులు పూర్తి చేసి లబ్ధిదారులకు అందజేస్తామని హామీ ఇచ్చారు. కొత్త నాటకానికి తెరదీసిన జోగి, కొత్త నాటకానికి తెరదీసిన మంత్రి, కొత్త నాటకానికి తెరదీసిన మంత్రి, కొత్త నాటకానికి తెరదీసిన మంత్రి. నిరుపేదలకి అన్ని సౌకర్యాలు కలిగిన టిడ్కో గృహాలు అందించాలి అని చెప్పి రాష్ట్ర వ్యాప్తంగా 5,50,000 టిడ్కో గృహాలు నిర్మాణం చేస్తే ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చంద్రబాబు నాయుడు గారు 80-90% నిర్మాణాలు పూర్తి చేసి ఈరోజు మీరు ఈ నిర్మాణాలు చూస్తా ఉన్నారు. కాంక్రీట్ వాల్స్ జనరల్ గా మనం ఇల్లు కట్టుకున్నా అపార్ట్మెంట్ కట్టుకున్నా ఇటుక రాళ్లతోటి గోడలు నిర్మాణం చేస్తాం. కానీ ఎక్కడా కూడా మేకు కూడా దిగని కాంక్రీట్ వాల్స్ తోటి పేదవారి సొంత ఇంటి కళ నెరవేరాలి అంటే ఒక మంచి ఇల్లు. ఇవి బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్.